ప్రియమైన సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీ అందరికీ శుభవందనాలు. ఈ ఉదయకాలము పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనాన్ని ధ్యానాంశముగా తీసుకుందాం. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ దినముల్లో సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలు. 3.5 సంవత్సరాలు భూమి మీద అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తూ అనేక మందిని స్వస్థపరుస్తున్నటువంటి దినాల్లో ఆయన తూరు సీదోను ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో కానాను స్త్రీ అనే ఒక అన్యురాలు ఉంది. ఆమె కుమార్తెకు దెయ్యం పట్టింది. దెయ్యం పట్టి బహు బాధపడుతూ కేకలు వేస్తుంది. అందుకు ఆమె ప్రభువైన యేసుక్రీస్తు వారి సహాయాన్ని కోరింది. అయితే ఆయన ఒక్క మాట అయినను పలకలేదు. ఆమె అయినప్పటికీ ఆయన సన్నిధిని విడిచిపెట్టలేదు. ఆయన సహాయాన్ని కోరుకుంటూ వచ్చింది. ఆయన అన్నాడు, అమ్మా, ఇశ్రాయేలీయుల ఇంటి వారికి నశించిన గొర్రెల యొద్దకే కానీ ఎవని యొద్దకు నేను పంపబడలేదని చెప్పాను. అయినను ఆమె మ్రొక్కి, ప్రభువా, నీవు నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన పిల్లల రొట్టెలు తీసుకొని నీకు పెట్టుటకు యుక్తం కాదని చెప్పగా, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుని బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, ఆమె ప్రభువుని విడువక ప్రభు సహాయాన్ని కోరుకున్న అన్యురాలైనప్పటికీ ఆమెలో ఉన్న విశ్వాసం గొప్పదే. అందుకే ప్రభు తన కుమార్తె విషయంలో స్వస్థత కలుగజేశాడు. ఆమెతో అంటున్నాడు ప్రభు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరుకున్నట్లే నీకు అగునుగాక. మన జీవితాల్లో మనము కోరుకున్నట్లు మనం జరగాలంటే మన విశ్వాసము, ప్రభువు మీద మనకున్నటువంటి విశ్వాసము చాలా బహు గొప్పదిగా ఉండాలి. ప్రియుడా, మన ఆధ్యాత్మిక జీవితంలో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా అనేక కార్యాలు మనం చూడొచ్చు. చూడండి, అన్యురాలికి ఆమెకున్న విశ్వాసం ఎంత గొప్పది. మన జీవితాల్లో ప్రియుడా, నీ విశ్వాసములో నువ్వు ఎలా ఉంటున్నావు? అనేక కార్యాలు నువ్వు చూడగలుగుతున్నావా? నువ్వు చూడాలంటే నీ విశ్వాస పరిమాణం అధికంగా ఉండాలి. దేవుని సహాయాన్ని నువ్వు విడవకూడదు. నువ్వు విశ్వాసం ద్వారా గొప్ప కార్యములు చూడగలుగుతావు. తూరు సీదోను ప్రాంతమైనప్పటికీ, ఆ ప్రాంతంలో ఆ కుమార్తె అన్యురాలు అయినప్పటికీ ఎంతో విశ్వాసం కలిగి ఉంది. ప్రభు స్వస్థపరుస్తాడని, బాగు చేస్తాడని విశ్వసించింది. అందును బట్టి ఆ కార్యాన్ని చూడగలిగింది. ప్రియుడా, నీ జీవితంలో ఎన్నో కొదువులతో, ఎన్నో శోధనలతో, ఇరుకులతో నువ్వు ఉంటున్నావా? ఈ సమస్య సాధ్యం కాదని తలస్తున్నావా? అయితే ప్రభుకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన యందు విశ్వాసం ఉంచు. ఆ కనాను స్త్రీలాగా నీ జీవితంలో కూడా నూతన కార్యాలు చూడగలుగుతావు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాలం అయ్యా, మత్తయి సువార్త 15వ అధ్యాయం 28వ వచనం ద్వారా కనాను స్త్రీకి కలిగిన విశ్వాసం గురించి మాతో మీరు మాట్లాడారు. అన్యురాలినప్పటికీ తనకున్న విశ్వాసం ఎంత గొప్పది ప్రభువా. మా జీవితాల్లో కూడా కృప చూపుము, సహాయం చేయము. అటు విశ్వాసంలో మేము కొనసాగుటకు దయచూపుము. శత్రు ఆటంకాలు తొలగించుము ప్రభువా. ఈ దినమంతా మీ కృపలో బలపరుస్తారండి. తద్వారా మేలైన కార్యాలు మా జీవితాల్లో, నూతన కార్యాలు మీరు జరిగించము. వ్యాధిగ్రస్తులను స్వస్థపరచము. యవనకాల బిడ్డల భవిష్యత్తును దీవిస్తారండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించి. జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాల్లో సహాయం చేయం. పరిపూర్ణంగా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.